దసరా పండుగ సందర్భంగా సిటీలో చాలా మంది తమ వాహనాలకు పూజలు చేస్తున్నారు. వాహనాలను క్లీన్ గా కడిగిన తర్వాత వాటికి పూజలు చేస్తున్నారు. ప్రధాన ఆలయాల వద్ద వాహన పూజలతో సందడి వాతావరణం నెలకొంది. కార్లు, బైక్లు, ఆటోలు, కమర్షియల్ వాహనాలకు పూజలు నిర్వహిస్తున్నారు. పూజార్ల కొరత ఉండడంతో కొందరు వాహనదారులే తమ వాహనాలకు పూజలు చేసుకుంటున్నారు. దేవి ఆలయాల వద్ద వాహన ఆయుధ పూజలకు క్యూ కట్టారు భక్తులు. హైదరాబాద్ కాళీ మందిర్ నుంచి వాహన పూజలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ హరిత అందిస్తారు. సందర్భంగా హైదరాబాద్ లో చాలా ఘనంగా వేడుకలు కొనసాగుతున్నాయి. అయితే ముఖ్యంగా ఈ పండుగ రోజు ప్రతి ఒక్కరు కూడా ఆయుధ పూజ కావచ్చు, వాహన పూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ప్రజెంట్ మనము కాళీ మందిర్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఆలయం బయట చాలా వరకు కూడా ప్రైవేట్ పర్సనల్ వాహనాలు వారి వాహనాలకు సంబంధించిన వాహన పూజలు నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ చూడొచ్చు చాలా వరకు కూడా ఫ్యామిలీస్ వచ్చి ఇటు అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటూ వాహన పూజ నిర్వహిస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. నిన్నటి నుంచి కూడా ఇదే విధమైన వాహన పూజకు సంబంధించిన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అయితే చాలా వరకు కూడా పూజారులు లేకపోవడంతో ఇక్కడ సొంతంగా వాళ్ళే ఇటు గుమ్మడికాయలతో కావచ్చు, కొబ్బరికాయలతోటి వాహనాలకు పూజలు నిర్వహిస్తున్న సిచ్యువేషన్ అయితే కొనసాగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్లోని చాలా ఆలయాల్లో, ముఖ్యంగా ప్రధాన ఆలయాలైన పెద్దమ్మ తల్లి టెంపుల్ కావచ్చు, బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్, దాంతోపాటు కాళీ మందిర్, ఇలా ప్రధాన ఆలయాలు, అమ్మవారి ఆలయాల వద్ద ప్రత్యేకంగా ఇటు వాహన పూజలు అయితే చాలా గ్రాండ్గా కొనసాగుతున్నాయి. ప్రతి ఒక్కరు వచ్చి కూడా ఇటు పర్సనల్ వాహనాలు, దాంతోపాటు పబ్లిక్కి సంబంధించి ఏవైతే ప్రైవేట్ వాహనాలు, ఆటోలు కావచ్చు, కమర్షియల్ ట్యాక్సీ, లారీలకు సంబంధించి కూడా ఇక్కడే వాహన పూజలు అయితే నిర్వహిస్తున్నారు. మేడం చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది దసరా పండుగ రోజు? ఎవ్రీ ఇయర్ ఇట్లనే వాహన పూజ చేస్తారా? ఎవ్రీ ఇయర్ మేము కార్ కొన్నప్పటి నుంచి కూడా ఇక్కడే ఇదే అమ్మవారి దగ్గర పూజ చేస్తాము. అండ్ ఇక్కడ అమ్మవారు మహిమ గల్లది అని తెలుసు. అంటే మేము మొక్కుకుని వెళ్ళిన తర్వాతే కారు కొనడం కానీ, ఇల్లు కొనడం కానీ అన్నీ జరిగాయి. అండ్ లక్కీగా అమ్మవారి గుడి దగ్గరలోనే మేము ఇల్లు కొనుక్కోవడం కూడా జరిగిందండి. ఎట్లా చేసుకుంటారు దసరా పండుగ రోజు? ఏమేమి సెలబ్రేషన్స్ ఉంటాయి ఇంట్లో? యూజువల్గా నవరాత్రి 9 రోజులు పూజలు చేస్తామండి, ఉపవాసాలు ఉండి. అండ్ ఈరోజు అమ్మవారికి శాంతి హారతి ఇచ్చిన తర్వాత వాహనాలు కానీ, ఇంటి దగ్గర ఆల్రెడీ బండి అవి పూజ చేసుకున్నాము. ఇక్కడ మాత్రం కార్ అవి తీసుకొచ్చి పూజ చేసుకుంటామండి. అంటే దసరా పండుగ, విజయదశమి, ముఖ్యంగా ఈ వాహనాల పూజ ఎందుకు చేస్తారు? అండ్ పూజార్లు లేకుండా మీరే చేసుకుంటున్నారు కదా, అంటే పూజార్లు అవైలబుల్ లేరా అండి? అంటే ఇక్కడ పూజార్లు కాదు, అమ్మవారు ఇక్కడ ఆరమైసమ్మ టెంపుల్ మొత్తం మిలిటరీ అధీనంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ పూజార్లు అంటూ ఎవరు ఉండరు. ప్రైవేట్ వాళ్ళు చేస్తుంటారు కానీ, బట్ మా సాటిస్ఫాక్షన్ కోసం మా ఓన్గా చేసుకుంటామండి. దేవుడి పూజతో పాటు వాహనం కూడా మనకి రక్షిస్తుంది, లైక్ మన యాక్సిడెంట్స్ అవి కాకుండా. సో వాటిని కూడా ఒక యంత్రాన్ని పూజించినట్టు మనం కూడా పూజ చేసుకుని దాటికి కూడా శాంతి చేస్తాం అన్నమాట. చూడొచ్చు ప్రజెంట్ ఇక్కడ కాళీ మందిర్ ప్రధాన ఆలయానికి రెండు వైపులా కూడా భారీగా వాహనాలను తీసుకొచ్చి ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు. 2 వీలర్స్ కావచ్చు, కార్లకు సంబంధించి ముఖ్యంగా ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ముఖ్యంగా శాంతి పూజ నిర్వహిస్తూ ఇక్కడ గుమ్మడికాయలతోటి, కొబ్బరికాయలతోటి అమ్మవారి పూజ అనంతరం ఇక్కడ శాంతి పూజలు నిర్వహిస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. నగరంలోని ప్రధాన ఆలయాల వద్ద ఇదే విధమైన సందడి వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ ఇంకొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. అన్న చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు? దసరా పండుగ రోజు ఎవ్రీ ఇయర్ చేస్తారా? ఎవ్రీ ఇయర్ చేస్తాం పండుగ. మేము వచ్చింది లంగారోజు నుంచి ఇక్కడ కాళీమందిర్ దగ్గర పూజ చేసుకొని వచ్చినాం. ఆశీర్వాదాన్ని మా ఆట మాకు మంచిగా అన్నదాత చేస్తుంది, మాకు మంచిగా లక్ష్మి అంతే అట్లనే వచ్చినాం. ఆట మాకంతే అంటే మేము లక్ష్మి మీదనే సంపాదిస్తాము కదా, అందుకోసం మేము పూజ చేసుకుని వస్తున్నాం. ఎట్లా అనిపిస్తుంది మరి దసరా పండుగ? ఏమేమి చేసుకుంటారు ఇంట్లో? ఇంట్లో చేసుకుంటాం, మాకు పూలు, పోలీలు, మురుకులు కానీ అవి అన్నీ చేసుకుని బజ్జీలు ఎట్లా చేసుకుంటాం. ఎట్లా వాహన పూజ ఎవ్రీ ఇయర్ చేపిస్తాం. ఇక్కడ ఏమేం చేస్తారు వాహన పూజ అంటే? ఏమేం చేస్తావు ఉదయం నుంచి? ఉదయం నుంచి బండి వాషింగ్ చేసుకొని, ఇంటి దగ్గర పెట్టుకొని, ఇంట్లో పనులు చేసుకొని, ఇంట్లో పూజ చేసుకొని ఇక్కడ తీసుకొని వస్తాం. చూడొచ్చు యువకులు చాలా వరకు కూడా బైక్లకు సంబంధించి వాటి క్లీనింగ్ కావచ్చు, అనంతరం దసరా పండుగ రోజు వాటికి సంబంధించి వాహన పూజ నిర్వహిస్తున్నారు. ఇక్కడ పూజారులు కూడా వచ్చి ఎవరికైనా పూజ కావాలంటే వాళ్ళ కోసం సపరేట్గా ఇక్కడ కొబ్బరికాయ కావచ్చు, గుమ్మడికాయతోటి మొత్తం దిష్టి తీసిన తర్వాత ఇక్కడ పూల దండలతోటి వాహనాలను అయితే అలంకరిస్తున్నారు. కొత్త కారు కొనుక్కొని వచ్చి ఇక్కడ పూజ నిర్వహిస్తున్నారు. చెప్పండి అన్న, మీ పేరు, ఎక్కడి నుండి వచ్చారు, ఎట్లా అవుతుంది దసరా పండుగ? నా పేరు రాఘవేంద్ర, నేను ఇక్కడ కాళీ మందిర్ లోకల్. హ్యాపీ దసరా ఆల్. దసరా పండుగ సందర్భంగా కొత్త కారు కొనడం జరిగింది. ఎట్లా అనిపిస్తుంది మరి పండుగ రోజు కొత్త కారు కొన్నారు, పూజ చేపిస్తున్నారా, ఎట్లా అనిపిస్తుంది? అమ్మవారి దర్శనంతో కారు తీసుకున్నాం,
బాగా సంతోషంగా ఉంది, మంచి జరగాలని. చూడొచ్చు ఇక్కడ చాలా వరకు కూడా పాత వాహనాలు ఉన్న వాళ్ళు కూడా పూజలు చేసుకుంటారు. కొత్త వాహనాలు కొనుక్కోవడం అనేది దసరా రోజు మరింత సంతోషాన్ని ఇస్తుంది కాబట్టి కొత్త వెహికల్ని కూడా కొనుక్కొని వచ్చి ఇక్కడ అమ్మవారి దగ్గర పూజా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ దిష్టి తీసేందుకు గుమ్మడికాయలు కావచ్చు, కొబ్బరికాయలను తీసుకొచ్చి ప్రత్యేకంగా పూజ అనంతరం దిష్టి ఇస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. హైదరాబాద్లోని ప్రధాన ఆలయాల వద్ద వాహన పూజ కావచ్చు, ఆయుధ పూజలు అనేటివి చాలా ఘనంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కొత్త వాహనానికి దిష్టి తగలకుండా ఉండేందుకు ఇటు రకరకాల అమ్మవారికి పూజించిన తాయెత్తులు కావచ్చు ఇవి కడుతున్నారు. దాంతోపాటు హైదరాబాద్లో చాలా వరకు కూడా ఇదే విధమైన సందడి వాతావరణం కొనసాగుతుంది. ముఖ్యంగా దసరా పండుగ అంటేనే ఫ్యామిలీ అంతా కలిసి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక్కడ ఇంకొంతమంది ఉన్నారు. అంకుల్ మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది దసరా పండుగ అందరు కలుస్తారు? హ్యాపీగా ఉందండి. మా బాబు కారు కొన్నాడు, దానికోసమే గుడి దగ్గరికి వచ్చినాము. అన్న చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు? మీకు దసరా శుభాకాంక్షలు. ఎట్లా చేసుకుంటున్నారు పండుగ? మేము యాక్చువల్గా మియాపూర్ నుంచి వచ్చామండి. మేము ఇక్కడ అమ్మవారికి ప్రతి ఇయర్ మేము బాగా కొలువు తిరుగుతున్నాం అమ్మవారికి. మేము యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ఇక్కడనే పూజ చేసుకుంటాము. ఇక్కడే పూజ చేసుకున్నాం కాబట్టి మేము ఎవ్రీ సంవత్సరం ఇక్కడ పూజ జరుపుకోవడం కాబట్టి మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడనే వస్తాము. మనము ఆయుధ పూజ కాబట్టి వెహికల్ మంచిగా మూవ్ కావాలని మేము చేసుకుంటాం కాబట్టి మనకు దసరా అందరికీ శుభాకాంక్షలు. దసరా శుభాకాంక్షలు. చూడొచ్చు మొత్తంగా అయితే ఇటు దసరా పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ వ్యాప్తంగా ఇటు జమ్మి పూజ నిర్వహిస్తూ దాంతోపాటు ప్రతి ఒక్క ఆలయం వద్ద వారి వాహనాలు 2 వీలర్ 4 వీలర్ దాంతోపాటు కమర్షియల్ వెహికల్ ఏదున్నా దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వాహన పూజ నిర్వహిస్తున్నారు. ఇది హైదరాబాద్లో వాహన పూజకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ సాయితో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.